హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 2 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. ఎవరు గెలుస్తారో క్లియర్ కట్గా చూద్దాం. దానికి ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి దాకా డీటెయిల్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ టీం గెలుస్తుంది అనేది. సో ఢిల్లీ క్యాపిటల్స్కి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రిషబ్ పంత్ ఇంజ్యూరీ తర్వాత కెప్టెన్గా తిరిగి రావడం. సో చాలా రోజులుగా మనం చూస్తున్నాం ఢిల్లీ క్యాపిటల్స్లో మంచి కెప్టెన్ లేడు అని ఫీల్ అయ్యాం కదా. రిషబ్ పంత్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ తర్వాత చాలా చేంజెస్ అనేవి జరిగాయి అన్ని టీమ్స్లో. అవి కూడా కన్సిడర్ చేసుకొని ఎవరు గెలుస్తారనేది చూద్దాం. సో ఫస్ట్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. మెయిన్గా ప్లేయింగ్ 11లో శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, ప్రభ్సింహరాన్ సింగ్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, శామ్ కరణ్, రిషి ధవన్, హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చాహర్, హర్షదీప్ సింగ్. సో వీళ్ళ 11 మంది మోస్ట్లీ ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం అయితే క్లియర్గా ఉంది. సో వీళ్ళలో మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్లో ధావన్ నాకు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయితే చేయడు. మినిమం రన్ స్కోర్ చేస్తాడు ఎలాంటి మ్యాచ్ అయినా సరే. ఒక మ్యాచ్ ఆడకపోయినా నెక్స్ట్ మ్యాచ్లో ఆడైనా న్యాయం చేస్తాడు. సో ధావన్ ఎప్పుడు కూడా మంచి బ్యాట్స్మెన్గా నేను కన్సిడర్ చేస్తాను. బెయిర్స్టో గురించి చూసుకున్నట్లయితే రీసెంట్గా మన ఇండియా పైన జరిగిన మ్యాచెస్లో టెస్ట్ మ్యాచెస్లో కూడా అంత మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. బట్ తను చేసే క్యాపబిలిటీస్ అయితే చాలా ఉన్నాయి. మంచి స్కోర్ అయితే చేయగలడు. విల్ వెయిట్ అండ్ సీ. తర్వాత లివింగ్స్టన్ మంచి బెటర్ అయినప్పటికీ లాస్ట్ సీజన్ అంత ముందు సీజన్ పెద్దగా ఏమనిపించట్లేదు నాకు. సో జితేష్ శర్మ వెరీ గుడ్ ప్లేయర్ ఎక్కడ కన్సిడర్ చేసుకుంటే. శామ్ కరణ్ మంచి ఆల్రౌండర్ ఉన్నాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్యాటింగ్ డెప్త్ కూడా బాగానే ఉంది. కన్సిడరింగ్ టీం చూస్తే బ్యాటింగ్ డెప్త్ బాగానే ఉంది. ఇకపోతే బౌలింగ్ చూసుకున్నట్లయితే బాగా అడ్వాంటేజ్ ఏంటంటే మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ మనకి చూసుకున్నట్లయితే హర్షదీప్ సింగ్, తను లాస్ట్ ఇయర్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయడు. రబాడా నాట్ టు ఫర్గెట్, ఎందుకంటే తను కీలకమైన బౌలర్ వీళ్ళకి. అలాగే హర్షల్ పటేల్, ఐపీఎల్ అంటే హర్షల్ పటేల్ మనందరికీ తెలిసింది. సో బౌలింగ్ కూడా నాకు పర్వాలేదు అనిపిస్తుంది. డిసప్పాయింట్ చేయడంలో ఇందులో ఏం లేదు. సో ఇకపోతే ఒకసారి డీసీ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, అభిషేక్ పురల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రిచర్డ్సన్, ముఖేష్ కుమార్, నోకియా. సో వీళ్ళ 11 మంది డీసీ తరఫున ఆడే అవకాశం ఉంది. డీసీకి కూడా అడ్వాంటేజెస్ చూస్తే డేవిడ్ వార్నర్ చాలా అడ్వాంటేజ్, మిచెల్ మార్ష్ అడ్వాంటేజ్, రిషబ్ పంత్ కూడా అడ్వాంటేజ్. పృథ్వీ షా ఎలా ఆడతాడు అనేది ఇక్కడ కొంచెం క్వశ్చన్ మార్క్ అనమాట. నాకు గత సీజన్స్లో పెద్దగా నాకేం పెద్ద మెచ్చుకోదగ్గర నాక్ అయితే ఆడట్లేదు. సో ఈ సీజన్ చూడాలి. అభిషేక్ పొరల్ ఓకే, బాగా ఆడతాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ ఆల్రౌండర్స్. అక్షర్ పటేల్ మంచి స్పిన్ అలాగే మంచి బ్యాటింగ్ కూడా ఆడతాడు కాబట్టి ఇది మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బౌలింగ్ విషయంలో ముఖేష్ కుమార్, అలాగే నోకియా, రిచర్డ్సన్ వీళ్ళ ముగ్గురు కూడా మంచి బౌలర్స్. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ మంచి స్పిన్నర్. మనకు తెలుసు ఇండియా మ్యాచెస్లో ఎంత బాగా ఆడతాడు. ఎస్పెషల్లీ టెస్ట్ మొన్న జరిగిన ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో మంచి ఫామ్లో ఉన్నాడు కుల్దీప్ యాదవ్. సో మంచిదే టీమ్ పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు ఈ మ్యాచ్ అనేది మనకి బేసిక్గా చండీగఢ్లో జరగబోతుంది. చండీగఢ్లో మహారాజా యాదవరేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 23 మ్యాచెస్ ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేశారో వాళ్ళు 15 మ్యాచెస్ గెలవడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 8 మ్యాచ్లు గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 32 మ్యాచ్లు ఆడారనమాట. అందులో 16 మ్యాచ్లు పంజాబ్ గెలిస్తే 16 మ్యాచ్లు గెలిస్తే డీసీ 16 మ్యాచ్లు గెలిచింది. సో ఈక్వల్గా ఉంది రికార్డు. సో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్నట్లే రికార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. సో ఇక్కడ మేజర్ అడ్వాంటేజెస్ చూసాం కదా. నా బెస్ట్ పిక్స్ చూసుకున్నట్లయితే నేను ఢిల్లీ తరపు నుంచి వార్నర్ అలాగే రిషబ్ పంత్ తీసుకుంటాను బ్యాటింగ్లో. అలాగే బౌలింగ్లో చూసుకున్నట్లయితే రిచర్డ్సన్ అలాగే నోకియాని తీసుకుంటాను. అలాగే పంజాబ్లో చూసుకున్నట్లయితే బ్యాటింగ్లో శిఖర్ ధావన్ అలాగే నేను లివింగ్స్టన్ తీసుకుంటా. బౌలింగ్లో హర్షదీప్ సింగ్ అలాగే రబాడాని తీసుకుంటా.
సో ఇది నా పిక్స్ అనమాట. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారనే దానికి వస్తే మాత్రం టీమ్ 2 బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. అదైతే ఫస్ట్ పాయింట్. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ 2 టీమ్స్‌కి ఉంది. బౌలింగ్ డెప్త్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ 2 మాట్లాడుకుంటే. మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటే మాత్రం స్లైట్ ఎడ్జ్ ఎందుకో నాకు ఈసారి పంజాబ్ కింగ్స్ గెలుస్తుందేమో అనిపిస్తుంది. సో నేను ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్ కింగ్స్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఇది మన వీడియో అనమాట. తప్పకుండా ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.